దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో రాష్ట్ర స్థాయి గ్రంథాలయాన్ని 2 ఏళ్లలో నిర్మిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో గ్రంథాలయాల్లో సమస్యలపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. లైబ్రరీలో ఉన్న పుస్తకాల సమాచారంపై ఇంట్లోనే ఉండి తెలుసుకునేలా యాప్ తెస్తున్నామని చెప్పారు. థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అనేది లైబ్రరీలో పుస్తకాలు చదవడం ద్వారా వస్తుందని నేను కూడా బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష. ఈ సబ్జెక్ట్ మీద మండలి బుద్ధప్రసాద్ గారు, పల్లె సుందరారెడ్డి గారు, గణబాబు గారు మాట్లాడారు అధ్యక్ష. మొదటి అంశం అధ్యక్ష, సెంట్రల్ లైబ్రరీ గురించి గౌరవ సభ్యులు కూడా బుద్ధప్రసాద్ గారు పోయిన సమావేశాల్లో ప్రస్తావించారు. ఒక సందర్భంలో దానికోసం అధ్యక్ష సుమారుగా 150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మేము అంచనా వేసాం. ఎందుకంటే మీరు కోరినట్టు వరల్డ్ క్లాస్ లైబ్రరీ కట్టాలి. కేవలం మన రాష్ట్రంలో కాదు, మన దేశంలో ఎక్కడ లేని విధంగా వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఉండాలి. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, మనకు కావాల్సిన మ్యాన్యుస్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా మనకు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కనుక చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు గౌరవ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు హౌస్లో లేరు, ఆయన కౌన్సిల్లో ఉన్నారు. టీజీ భరత్ గారు నేను ఇట్లానే సింగపూర్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన పర్సనల్గా తీసుకుని శోభా డెవలపర్స్ అని వరల్డ్ వైడ్ వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు యాక్చువల్లీ ఆంధ్రాకి సంబంధం లేని వారు, బట్ వాళ్ళు ముందుకు వచ్చి మీ రాష్ట్రం మంచి లైబ్రరీ చేస్తుందని మేము విన్నాము అని 100 కోట్ల రూపాయలు శోభా డెవలపర్స్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు డబ్బులు ఇస్తాం కూడా జరిగింది. ఇది వచ్చే 4 సంవత్సరాలు మేము ఖర్చు పెడతాం. మిగతా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వము దాతలు జోడించి ఒక వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ రోజు నుంచి కరెక్ట్గా 24 నెలలు టార్గెట్ పెట్టుకుని గౌరవ స్పీకర్ గారి సమక్షంలో ఓపెనింగ్ కూడా చేద్దామని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తాను.